కరెంటు సమస్యల వల్ల రాష్ట్రంలో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడొద్దని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. విద్యుత్ శాఖ ఉద్యోగులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ శాఖ ప్రభుత్వానికి అత్యంత కీలకమని, రైతులు కోరుకునే విధంగా కరెంటు ఉద్యోగులు పనిచేయాలని సూచించారు. విద్యుత్ శాఖలో కొత్తగా ఎంపికైన 112 అభ్యర్థులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి డిప్యూటీ సీఎం నియామక పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 56,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియామకాలపై దృష్టి పెట్టిందన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఉద్యోగం ఇచ్చేలా తమ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని తెలిపారు. సంవత్సరం లోపులోనే 56,000 మంది పైబడి నిరుద్యోగ యువకులకి వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టుగా వాళ్ళ నియామక పత్రాలు ఇవ్వటమే కాకుండా మిగతా వాళ్ళకు కూడా ప్రాసెస్లో ఉండేటట్టుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్యాలెండర్ని ప్రకటించి ఆ క్యాలెండర్ ప్రకారం నియామక పత్రాలు లేకపోతే జరుగుతున్నటువంటి పరీక్షలు మీ అందరికీ తెలిసింది. నేను మీ అందరి తరఫున ఈరోజు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులందరికీ ఒక మాట ఇస్తా ఉన్నాను. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి ప్రతి నిరుద్యోగ యువకులకి ఇటు ప్రభుత్వ పరంగానో ప్రైవేట్ పరంగానో లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారానో ఏదో ఒక ఉపాధి దొరికే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం మీకోసం ఆలోచన చేస్తుందని మాత్రం చాలా స్పష్టంగా చెప్తాం.